నమస్తే అండి, నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. రోడ్డు మీద నడుస్తున్నాయి ఏంటనుకుంటున్నారా? ఈరోజు మీకు ప్రత్యేకమైన ప్లేస్ గురించి నేను ఇప్పుడు వెళ్దామండి. ప్రత్యేకమైన ప్లేస్ గురించి వెళ్తున్నాము. ఈరోజు ఆ ప్లేస్ ఏంటని మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి, మనం ఇప్పుడు కృష్ణదేవపేట వచ్చాము. ఇది గోల్కొండ మండలం. కృష్ణదేవపేట అంటే కేడీపేట అంటారండి. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మనం ఈ యొక్క ముఖ్యమైన ప్లేస్కి దేనికి వచ్చాను అని చెప్పాను కదా, ఇప్పటికి అర్థమై ఉంటుంది. అర్థమైపోతే నేను చూపిస్తానండి. ఇది నర్సీపట్నం టు కొయ్యూరు వెళ్ళే రోడ్డు అండి. ఇది ఇక్కడికి కేడీపేట 25 నుంచి 26 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన ప్లేస్కి వెళ్దాము, చూపిస్తాను రండి. ఇదేనండి ఈరోజు మనం ముఖ్యమైన ప్లేస్ అనగా ఇదే అల్లూరి సీతారామరాజు గారి పార్క్ అండి. ఇది కేడీపేట విలేజ్లో ఉంటుంది. ఇది గోల్కొండ మండలం, అనకాపల్లి జిల్లా అండి. ఇది వరకు వైజాగ్ జిల్లా. ప్రజెంట్ ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఇది అనకాపల్లి జిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క పార్క్ అండి. ఇక్కడే ఆయన యొక్క మెమోరియల్ సమాధి అనేది ఇక్కడ ఉంది అయింది. ఇదిగోండి, ఇదండి అల్లూరి సీతారామరాజు పార్కు. ఇది ఎంట్రన్స్ అండి, అల్లూరి సీతారామరాజు గారి పార్కు ఎంట్రన్స్ కేడీపేట. ఇదేనండి నేను ముఖ్యమైన ప్లేస్ అని అనగా ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అండి. ఇది ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి ఇక్కడే ఉందండి. ఎవరి పేరు చెప్తే బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల్లో రైలు పరిగెత్తుతాయో ఆ విప్లవ వీరుడే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అండి. ఇదే ఇక కేడీపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి యొక్క మెమోరియల్ పార్క్ అండి. ఇది స్వతంత్ర వీరుల్లో యాక్టివ్గా ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఏకైక వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు అండి. ఈరోజు మనం ఈ పార్క్ గారికి వచ్చాము. అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క కేడీపేటనే ఎందుకు ఎన్నుకున్నారంటే ఇది ఏజెన్సీ ఏరియాకి సెంటర్లో ఉంటుందండి. పాడేరుకి, అరకకు, చింతపల్లికి, కొయ్యూరుకి, రాజబొమ్మంగంకి, అడ్డతీగలకి, రంపచోడవరానికి ఇది సెంటర్ అండి ఈ కేడీపేట. అందువల్లే ఈ కేడీపేటని మన యొక్క అల్లూరి సీతారామరాజు గారు ఎన్నుకున్నారండి. ఇది ఇక్కడ సమాధి చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన యొక్క ప్రజలందరూ ఆయన చేసిన మేలు గుర్తించుకోవడానికి ఆయన యొక్క సమాధిని ఇక్కడ నిర్మించుకున్నారండి. ఈ కేడీపేట యొక్క విలేజ్ యొక్క ప్రసిద్ధి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క మెమోరియల్ పార్క్ అండి. ఇది ఎవరైనా ఏజెన్సీ ఏరియాలో ఈ సైడ్ కేడీపేట సైడ్ వచ్చినప్పుడు ఈ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క పార్క్ని విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పార్కులోని యొక్క ఆయనకి ఇక్కడ సంబంధించిన ఆ ప్లేసులు మీకు చూపిస్తానండి. ఇది అల్లూరి సీతారామరాజు గారి చిత్రకళా మందిరం. దీంట్లోకి వెళ్దాము. ఫోటోలు మొత్తం ఫ్రేములు ఉంటాయి. దీంట్లోకి వెళ్దాం, చూపిస్తాను. చాలా ఇది అల్లూరి సీతారామరాజు గారి చిత్రకళా మందిరం. ఇక్కడ బ్రిటిష్ వారు అల్లూరిని బంధించిన చిత్రపటం అండి ఇది. మొత్తం అన్నీ అల్లూరి సీతారామరాజు జరిగిన స్టోరీ అంతా ఈ యొక్క ఫోటోలు ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కటి విధంగా ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ కేడీపేట గోల్కొండ మండలం కేడీపేట విలేజ్లోకి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి పెట్టారో ఆ ప్రాంతానికి వెళ్ళే ప్లేస్ ఇది. దగ్గరికి వచ్చేది ఇది అల్లూరి సీతారామరాజు గారి సమాధి అండి. ఇది గంట ఇదేనండి మెమోరియల్ ప్లేస్. ఇది ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క మెమోరియల్ ప్లేస్ని విజిట్ చేయమని నేను కోరుతున్నానండి. ఇదేనండి కేడీపేట యొక్క విలేజ్ యొక్క అల్లూరి సీతారామరాజు గారి ప్రసిద్ధి పొందిందండి. ఓకేనండి, బాయ్.